వెల్కమ్ టు మెక్టెక్. ఈ వీడియోలో మనం హార్డనబిలిటీ గురించి తెలుసుకుందాం. జనరల్గా హార్డనబిలిటీ, హార్డ్నెస్ ఈ రెండు కాన్సెప్ట్స్ మీద ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ వీడియోలో మనం డీటెయిల్డ్గా హార్డనబిలిటీ అంటే ఏంటి, హార్డనబిలిటీ మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, అలాగే హార్డనబిలిటీని టెస్ట్ చేయడానికి ఏ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేస్తారు, ఆ ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్, దెన్ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత రిజల్ట్స్ని ఎలా అనాలిసిస్ చేయాలి, ఈ డీటెయిల్స్ చూద్దాం. ముందుగా హార్డ్నెస్ అంటే ఏంటో చూద్దాం. జనరల్గా హార్డ్నెస్ అన్నది మెటీరియల్ యొక్క ప్రాపర్టీ. ఏదైనా ఒక మెటీరియల్ ఇండెంటేషన్, స్క్రాచెస్ లేదా ప్లాస్టిక్ డిఫార్మేషన్ని ఎంతవరకు రెసిస్ట్ చేస్తుంది అన్న పారామీటర్ని మనం హార్డ్నెస్ కింద కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. జనరల్గా హార్డ్నెస్ మెజర్ చేసేటప్పుడు షార్ప్ నీడిల్తో ఆ పర్టికులర్ మన కాంపోనెంట్ లేదా స్పెసిమెన్ మీద ఫోర్స్ అప్లై చేసి ఇండెంటేషన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఆ పర్టికులర్ మెటీరియల్ ఎంతవరకు రెసిస్ట్ చేస్తుందో ఆ పర్టికులర్ వాల్యూని మనం హార్డ్నెస్ కింద కన్సిడర్ చేస్తుంటాం. ఈ ఎక్స్పెరిమెంట్ రాక్వెల్ హార్డ్నెస్ టెస్ట్ లేదా బ్రినెల్ హార్డ్నెస్ టెస్ట్, ఈ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా హార్డ్నెస్ని మెజర్ చేస్తారు. జనరల్గా ఈ టెస్ట్ మెటీరియల్ యొక్క సర్ఫేస్ మీద కండక్ట్ చేయబడుతుంది. ఇప్పుడు హార్డనబిలిటీ అంటే ఏంటో చూద్దాం. జనరల్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే హార్డ్నెస్ అన్నది ఓన్లీ సర్ఫేస్ మీద కండక్ట్ చేస్తాం కాబట్టి సర్ఫేస్ ఎంత హార్డ్గా ఉందో అన్న ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కానీ డెప్త్ ఆఫ్ హార్డ్నెస్ ఎలా ఉంది అంటే ఇంటర్నల్గా హార్డ్నెస్ సేమ్ హార్డ్నెస్ కంటిన్యూ అవుతుందా, లేదా ఓన్లీ సర్ఫేస్లోనే హార్డ్నెస్ ఎక్కువ ఉండి కోర్ ఇన్సైడ్ వెళ్ళినప్పుడు డెప్త్ వైజ్ లోపలికి వెళ్ళినప్పుడు హార్డ్నెస్ వేరియేషన్స్ ఏమైనా ఉన్నాయా అన్నీ తెలుసుకోవడానికి మనం ఎక్కువ హార్డనబిలిటీ ఎక్స్పెరిమెంటేషన్స్ని కండక్ట్ చేస్తారు. సపోజ్ స్టీల్ యొక్క హార్డనబిలిటీ ఎక్కువ ఉందంటే డెప్త్ వైజ్ కూడా హార్డ్నెస్ ఎక్కువ ఉన్నట్టు. సపోజ్ లో హార్డనబిలిటీ అంటే ఓన్లీ సర్ఫేస్లో మాత్రం ఎక్కువ హార్డ్నెస్ ఉండి కోర్ స్ట్రక్చర్లో అంటే డెప్త్ వైజ్ వెళ్ళినప్పుడు హార్డ్నెస్ తక్కువ ఉంటుంది. సేమ్ కాన్సెప్ట్ని రెండు స్టీల్స్ మధ్య కంపేర్ చేస్తూ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. స్టీల్ ఏ తీసుకున్నట్లయితే స్టీల్ ఏలో సర్ఫేస్ మీద హార్డ్నెస్ ఎక్కువ ఉంటుంది, అలాగే కోర్ సైడ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హార్డ్నెస్ తక్కువ ఉంటుంది. అంటే సర్ఫేస్ హార్డ్నెస్ ఈజ్ హై ఫర్ ది స్టీల్ ఏ. అండ్ కోర్ని మీరు అబ్జర్వ్ చేస్తే మెటీరియల్ సాఫ్ట్గా ఉంటుంది ఆఫ్టర్ క్వించింగ్. అంటే మనం జనరల్గా హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్లో మెటీరియల్ని హై టెంపరేచర్ హీట్ చేసి తర్వాత సడన్గా వాటర్లో కూల్ చేస్తుంటాం. ఇలా కూల్ చేసినా కూడా ఓన్లీ సర్ఫేస్లో ఎక్కువ హార్డ్నెస్ ఉండి కోర్ స్ట్రక్చర్లో సాఫ్ట్ స్ట్రక్చర్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇఫ్ యూ కన్సిడర్ ది స్టీల్ బీని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సర్ఫేస్ హార్డ్గానే ఉంది, అలాగే కోర్ స్ట్రక్చర్ కూడా హార్డ్గానే ఉంటుంది. అంటే ఈ స్టీల్ బీలో సర్ఫేస్ ఇస్ హార్డ్, ఆల్సో ద కోర్ ఆల్సో హ్యావింగ్ ది హార్డ్ స్ట్రక్చర్. అంటే ఈ టూ స్టీల్స్ మధ్యలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్టీల్ బీ హ్యాస్ హయ్యర్ హార్డనబిలిటీ దాన్ స్టీల్ ఏ. స్టీల్ బీలో హార్డ్నెస్ ఎక్కువ, అంటే హార్డనబిలిటీ ఫర్ స్టీల్ బీ ఈజ్ హయ్యర్. స్టీల్ బీకి హార్డనబిలిటీ ఎక్కువ ఉంటుంది, కానీ స్టీల్ ఏకి హార్డనబిలిటీ తక్కువ ఉంటుంది. ఇఫ్ యూ కన్సిడర్ ది హార్డ్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్టీల్ ఏ, స్టీల్ బీ రెండు కూడా ఎక్కువ హార్డ్నెస్ ఉన్నట్టే మనకు పారామీటర్స్, అంటే మన ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసినప్పుడు రిజల్ట్స్ రెండు సేమ్ హార్డ్నెస్ ఉందని వస్తుంది. కానీ డెప్త్ వైజ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే స్టీల్ బీకి హార్డనబిలిటీ ఎక్కువ ఉంది, అంటే హార్డ్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఐ థింక్ మీకు మ్యాక్సిమం ఇక్కడ హార్డ్నెస్కి డిఫరెన్స్ ఏంటో క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఈ హార్డనబిలిటీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే జనరల్గా మెటీరియల్ని సెలెక్ట్ చేసే ముందు ఇంజనీర్స్ కంపల్సరీగా నాట్ ఓన్లీ హార్డ్నెస్ ఒకటే కాకుండా హార్డనబిలిటీని కూడా కంపల్సరీగా చెక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మెయిన్ అప్లికేషన్స్ లైక్ గేజ్, షాఫ్ట్స్, యాక్సిల్స్, క్రాంక్ షాఫ్ట్స్ వీటన్నిటిలో కూడా హార్డ్నెస్ అన్నది త్రూ అవుట్ స్ట్రక్చర్ ఒకేలాగా ఉండాలి. లేదంటే ఓన్లీ సర్ఫేస్ హార్డ్గా ఉండి ఇంటర్నల్ కోర్ సాఫ్ట్గా ఉందనుకోండి, మెటీరియల్స్ ప్రాపర్గా మనకు పర్ఫామ్ చేయదు, అంటే ఫెయిల్యూర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ముందు హార్డనింగ్ చేసి అవసరమైతే ఇంకా హార్డ్గా సర్ఫేస్ కావాలంటే సర్ఫేస్ హీట్ ట్రీట్మెంట్ చేసి సర్ఫేస్ని ఇంకా బెటర్గా హార్డ్గా చేస్తారు. ఓకే, సో మెయిన్ రిక్వైర్మెంట్స్ అంటే సర్ఫేస్ వియర్ రెసిస్టెన్స్, కోర్ టఫ్నెస్, ఈ ప్రాపర్టీస్ కోసం ఎక్కువ ఇంజనీర్స్ ఈ హార్డనబిలిటీ టెస్ట్ కండక్ట్ చేస్తుంటారు. దాన్ కమింగ్ టు ద ఫ్యాక్టర్స్, అంటే ఏ ఫ్యాక్టర్స్ మెయిన్గా హార్డనబిలిటీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయంటే అలాయింగ్ ఎలిమెంట్. అంటే జనరల్గా త్రూ అవుట్ స్ట్రక్చర్ మీకు హార్డ్గా కావాలన్నప్పుడు ఇంజనీర్స్ ఏం చేస్తారంటే పర్టికులర్ మెటీరియల్లో అంటే స్టీల్స్లో అలాయ్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తాం. మ్యాక్సిమం క్రోమియం, మాలిబ్డినియం, నికెల్, మెగ్నీషియం ఈ ఎలిమెంట్స్ యాడ్ చేయడం వల్ల మార్టన్సైట్ ఫార్మేషన్, అంటే హై టెంపరేచర్ హీట్ చేసి సడన్గా కూల్ చేయడం వల్ల మనకు మార్టన్సైట్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. సో ఈ టెక్నిక్ని నేను హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్
వీడియో లెక్చర్లో ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ చూడండి. అక్కడ మీకు డీటెయిల్డ్గా టైప్స్ ఆఫ్ హీట్ ట్రీట్మెంట్, హార్డ్నెస్ అంటే హార్డనింగ్ ప్రాసెస్ ఎలా చేస్తారో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంతేకాదు కార్బన్ కాంటాక్ట్ ఇంక్రీజ్ అయినా కూడా హార్డ్నెస్ ఇంప్రూవ్ అవుతుంది, అలాగే హార్డనబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఐరన్ కార్బన్ డయాగ్రామ్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకు హార్డ్నెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది డ్యూ టు బికాస్ ఆఫ్ సిమెంటైట్ స్ట్రక్చర్. సో ఈ డీటెయిల్ కూడా ఆల్రెడీ ఐరన్ కార్బన్ డయాగ్రామ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి కంపల్సరీగా ఒకసారి చూడండి. దాని గ్రైన్ సైజ్ అంటే మెటీరియల్ని అబోవ్ క్రిటికల్ టెంపరేచర్ అంటే అబోవ్ లోయర్ క్రిటికల్ టెంపరేచర్ అంటే 723 డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా ఎక్కువ టెంపరేచర్ హీట్ చేసినప్పుడు స్టీల్స్ని ఆస్టనైట్ స్ట్రక్చర్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ ఆస్టనైట్ స్ట్రక్చర్ ఫామ్ అయ్యేటప్పుడు గ్రైన్ సైజ్ పెద్దదిగా వచ్చేటట్టు అంటే సైజ్ బిగ్గర్గా ఉండేటట్టు మనం దాన్ని కంట్రోల్ చేయగలిగితే అప్పుడు కూడా మనకు హార్డనబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. జనరల్గా సైజ్ అంటే ఆస్టనైట్ గ్రైన్ సైజ్ ఇంప్రూవ్ అవడానికి మనం ఏం చేస్తామంటే ఎక్కువసేపు ఆ కండిషన్లో హోల్డ్ చేస్తారు, ఆర్ విల్ యాడ్ ది సమ్ అలాయింగ్ ఎలిమెంట్ ఫర్ ద స్టీల్. సో ఇలా చేసినా కూడా మనకు హార్డనబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. హార్డనబిలిటీ మెజర్ చేయడానికి జనరల్గా జామినీ ఎండ్ క్వించ్ టెస్ట్ని యూజ్ చేస్తుంటారు. దిస్ ఇస్ అ స్టాండర్డ్ మెథడ్. సో స్టాండర్డ్ మెథడ్ ద్వారా మనం ఏ పారామీటర్ అయినా అంటే ఇంజనీరింగ్ పారామీటర్స్ ఏవైనా కూడా మనం టెస్ట్ చేసేటప్పుడు కంపల్సరీ వీ హ్యావ్ టు ఫాలో ది స్టాండర్డ్ ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్. 1930s వాల్టర్ జామ్నీ అండ్ ఏఎల్ బోగిహోల్ట్, సో ఈ ఇద్దరు సైంటిస్ట్ హార్డనబిలిటీ ఎలా మెజర్ చేయాలి, దాని యొక్క సిస్టమేటిక్ ప్రొసీజర్స్ కానీ కండక్ట్ చేసే విధానం, తర్వాత రిజల్ట్స్ని కూడా ఎలా అనాలసిస్ చేయాలి అన్నది డెవలప్ చేశారు. సో ఈ డీటెయిల్స్ ప్రొసీజర్ ఏంటో ఒకసారి చూద్దాం. స్టాండర్డ్ టెస్ట్ స్పెసిమెన్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే స్పెసిమెన్ యొక్క డయామీటర్ 1 ఇంచ్, లెంత్ 4 ఇంచ్. సో ఈ డైమెన్షన్ ఉన్న స్పెసిమెన్ని ప్రిపేర్ చేసి ఆ స్పెసిమెన్ని ఓవెన్లో పెట్టి అబోవ్ లోయర్ క్రిటికల్ టెంపరేచర్ అంటే అబోవ్ 723 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు హీట్ చేయాల్సి ఉంటుంది. జనరల్గా స్టీల్స్ని అరౌండ్ 800 to 900 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు హీట్ చేసి అదే టెంపరేచర్ దగ్గర కొంత టైం వరకు హోల్డ్ చేస్తారు. ఇలా హోల్డ్ చేసినప్పుడు మనకు కంప్లీట్గా ఆస్టనైట్ ఫేస్ అన్నది క్రియేట్ అవుతుంది. సో వన్స్ కంప్లీట్గా హీట్ చేసిన తర్వాత సో మెటీరియల్ని ఆ ఓవెన్లో నుంచి రిమూవ్ చేసి డైరెక్ట్గా తీసుకొచ్చి దాన్ని విల్ ప్లేస్ ఆన్ ది వర్క్ హోల్డింగ్ ఫిక్చర్. సో వర్క్ హోల్డింగ్ ఫిక్చర్స్ అని ఉంటాయి. సో ఇప్పుడు అబ్జర్వ్ ది బాటమ్ డయాగ్రామ్. సో కింద ఉన్న డయాగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇలాగా వర్క్ పీస్ని వర్టికల్గా ప్లేస్ చేస్తారు. వర్టికల్గా ప్లేస్ చేసి కింద నుంచి వాటర్ జెట్ త్రూ వాటర్ జెట్ ద్వారా వాటర్ని స్ప్రే చేయాల్సి ఉంటుంది. అంటే ఇలా కింద బాటమ్ నుంచి వాటర్ని స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే బాటమ్ ఎండ్లో సో మెటీరియల్ వెరీ ర్యాపిడ్గా కూల్ అవుతుంది వెన్ కంపేర్డ్ విత్ ది టాప్ ఎండ్. ఎందుకంటే టాప్ ఎండ్ పైన ఉంది, సో బాటంలో మనం వాటర్ ద్వారా దాన్ని కూల్ చేస్తున్నాం. సెల్ఫ్ ఆఫ్ వాటర్తో కూల్ చేసినప్పుడు ఏమవుతుంది, బాటమ్ ఫేస్ అన్నది ర్యాపిడ్గా కూల్ అవుతుంది, టాప్ ఫేస్ అన్నది స్లోగా కూల్ అవుతుంది. అంటే కూలింగ్ రేట్ అనేది బాటమ్ టు టాప్ కంటిన్యూస్గా వ్యారీ అవుతూ ఉంటుంది. వన్స్ ఈ ఎక్స్పెరిమెంట్ అరౌండ్ 10 minutes వరకు కంటిన్యూ చేస్తారు. వన్స్ 10 minutes కంప్లీట్ అయిన తర్వాత స్పెసిమెన్ని సో ఆ ఎక్స్పెరిమెంటల్ సెటప్ నుంచి రిమూవ్ చేసి దెన్ వీ విల్ సెండ్ దట్ స్పెసిమెన్ ఫర్ ది హార్డ్నెస్ టెస్టింగ్. హార్డ్నెస్ అన్నది స్టార్టింగ్లో చెప్పినట్టు సర్ఫేసెస్ మీద మెజర్ చేస్తుంటాం కదా. సో ఇన్ ద సిమిలర్ వే స్పెసిమెన్ని తీసుకొని రాక్వెల్ హార్డ్నెస్ టెస్టర్స్ మీద ప్లేస్ చేసి కంటిన్యూస్గా అట్ డిఫరెంట్ డిస్టెన్స్ ఇంటర్వల్స్లో మెజర్ చేస్తారు. అంటే బాటమ్ దగ్గర నుంచి తీసుకుంటే 0 mm, 2 mm, 4 mm, 6 mm, 8 mm అంటే ఫ్రమ్ బాటమ్ టు టాప్ ఇలా డిఫరెంట్ డిస్టెన్సెస్లో హార్డ్నెస్ వాల్యూస్ని విత్ హెల్ప్ ఆఫ్ హార్డ్నెస్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ ద్వారా మెజర్ చేస్తారు. ఇలా మెజర్ చేసి సేమ్ ఇన్ఫర్మేషన్ని మనం గ్రాఫ్లో ప్లాట్ చేస్తాం. ఇప్పుడు వన్స్ ఇఫ్ యూ అబ్జర్వ్ ది గ్రాఫ్ని మీరు ఒకసారి చూసినట్లయితే గ్రాఫ్లో స్టార్టింగ్లో మనకు హార్డ్నెస్ మ్యాక్సిమం ఉంటుంది. ఎందుకంటే ఈ బాటమ్ ఫేస్లో అన్నది డైరెక్ట్గా వాటర్తో కాంటాక్ట్ అయింది, అంటే కూలింగ్ రేట్ ఎక్కువ ఉంది. టాప్ ఫేస్ తీసుకున్నప్పుడు మనకు కూలింగ్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. సో అందుకని మన హార్డ్నెస్ వాల్యూస్ టాప్ నుంచి బాటమ్కి స్లోగా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ని మనం గ్రాఫ్లో క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నౌ వీ విల్ కంపేర్ ది 2 different మెటీరియల్స్. అంటే ఒక మెటీరియల్ హై హార్డనబిలిటీ ఉండి ఇంకో మెటీరియల్ లో హార్డనబిలిటీ ఉందనుకోండి. సో దాన్ని ఎలా మనం త్రూ గ్రాఫ్ ద్వారా అబ్జర్వ్ చేయొచ్చు అన్నది ఇప్పుడు చూద్దాం. సో ఈ పర్టికులర్ దట్ ఈస్ ఇమేజ్ లేదా గ్రాఫ్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బ్లూ కలర్ కరువు ఏదైతే ఉందో విచ్ ఇండికేట్స్ హై హార్డనబిలిటీ అంటే గుడ్ హార్డనబిలిటీ ఉన్నట్టు. అలాగే ఇక్కడ ఎల్లో కలర్లో ఉంది కదా, సో విచ్ ఇండికేట్స్ లో హార్డనబిలిటీ అంటే పర్టికులర్ హై హార్డనబిలిటీ ఉన్న మెటీరియల్ని మీరు సో బాటంలో అలాగే
10 mm దగ్గర, 20 mm దగ్గర, దాని 40 mm దగ్గర హార్డ్నెస్ మెజర్ చేసినప్పుడు 60, 55, 50, 30 ఇలా హార్డ్నెస్ వ్యారీ అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ వాల్యూస్ని మనం ఇక్కడ గ్రాఫ్లో ప్లాట్ చేసి చూద్దాం. సో యూ విల్ గెట్ దిస్ పాయింట్స్ ఆన్ ది గ్రాఫ్, ఇజంట్? సో ఈ పాయింట్స్ అన్ని కలిపితే మనకు బ్లూ కర్వ్ అన్నది జనరేట్ అవుతుంది. దాని లో హార్డనబిలిటీ ఉన్న మెటీరియల్ని హార్డ్నెస్ 0 దగ్గర, అలాగే 5 mm డిస్టెన్స్లో, 10 mm డిస్టెన్స్లో, అంటే ఫ్రమ్ బాటమ్ టు టాప్ కంటిన్యూస్గా వ్యారీ చేసి మీరు ఒకసారి పార్ట్ చేస్తే లేదా నోట్ చేసినట్లయితే 60, 40, 20 హెచ్ఆర్సి. సో హార్డ్నెస్ నంబర్స్ అంటారు ఇవి. సో ఈ నంబర్స్ జనరల్గా మనం హార్డ్నెస్ టెస్టింగ్ మిషన్స్ మీద కండక్ట్ చేసినప్పుడు వస్తుంటాయి. సో ఈ సేమ్ వాల్యూస్ని మళ్ళీ ఇక్కడ సేమ్ గ్రాఫ్లో ప్లాట్ చేసినప్పుడు మీరు ఈజీగా కంపేర్ చేసుకోవచ్చు. సో హై హార్డనబిలిటీ, లో హార్డనబిలిటీ అన్నది ఈ 2 కర్వ్స్ ద్వారా మీరు క్లియర్గా ఈజీగా అర్థం చేసుకుంటారు. ఇఫ్ యూ సీ ది బ్లూ కలర్ అబ్జర్వ్ చేసినట్లయితే హార్డ్నెస్ వాల్యూస్, సో 30 mm డిస్టెన్స్, అంటే బాటమ్ నుంచి పైకి 30 mm డిస్టెన్స్లో చెక్ చేసిన అరౌండ్ 40, అంటే మీకు ఎంతవరకు 30 ఉంది. సో 40 mm డిస్టెన్స్లో కూడా 30 ఉంది. బట్ ఇఫ్ యూ కన్సిడర్ ది లో హార్డనబిలిటీ ఉన్న స్టీల్ని మీరు కన్సిడర్ చేసినట్లయితే, సో 10 mm జస్ట్ బాటమ్ నుంచి జస్ట్ ఒక 10 mm డిస్టెన్స్ మూవ్ చేసినప్పుడు మనకు జస్ట్ 20 హెచ్ఆర్సి హార్డ్నెస్ అనేది డ్రాస్టిక్గా డ్రాప్ అయిపోయింది. ఇఫ్ యూ సీ ది స్టార్టింగ్ పాయింట్ 0 దగ్గర మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రెండు మెటీరియల్స్ కూడా 60 హెచ్ఆర్సి ఉంది, అంటే రెండు మెటీరియల్ కూడా హార్డ్నెస్ అనేది సేమ్ ఉంది. బట్ డెప్త్ వైజ్ మీరు మూవ్ చేసినప్పుడు హార్డ్నెస్ వాల్యూస్ డ్రాస్టిక్గా డ్రాప్ అవుతున్నాయి. సో ఇలా డ్రాస్టిక్గా హార్డ్నెస్ వాల్యూస్ డెప్త్ వైజ్ డ్రాప్ అయితే దాన్ని లో హార్డనబిలిటీ అంటారు. అలా కాకుండా డెప్త్ వైజ్ కూడా హార్డ్నెస్ దాదాపుగా స్లైట్గా వ్యారీ అవుతూ మనకు కంటిన్యూ అయింది అనుకోండి, దాన్ని గుడ్ హార్డనబిలిటీ లేదా హై హార్డ్నెస్ ఉన్న మెటీరియల్స్ కింద కన్సిడర్ చేయవలసి ఉంటుంది. దెన్ హార్డనబిలిటీ, హార్డ్నెస్ డిఫరెన్సెస్ ఆర్ కంపారిజన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసిన ఏ స్టీల్ మే హ్యావ్ వెరీ హార్డ్నెస్ బట్ లో హార్డనబిలిటీ. సో ఐ థింక్ మీకు క్లియర్గా వీటి మధ్య డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ హై కార్బన్ స్టీల్స్ సర్ఫేస్ హార్డ్నెస్ అనేది వెరీ హై ఉంటుంది, హార్డనింగ్ డెప్త్ స్మాల్ ఉంటుంది. అలా స్టీల్స్ తీసుకున్నప్పుడు హార్డ్నెస్ మోడరేట్గా ఉంటుంది, కాకపోతే డెప్త్ వైజ్ చూసినప్పుడు డీపర్ కూడా సేమ్ హార్డ్నెస్ కంటిన్యూ అవుతుంది. అంటే త్రూ అవుట్ స్ట్రక్చర్ మొత్తం కూడా మీకు హార్డ్నెస్ అనేది ఒకేలాగా ఉంటుంది. దెన్ ఫైనల్గా మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు అంటే హార్డనబిలిటీ అన్నది డెప్త్ ఆఫ్ హార్డనింగ్, హార్డ్నెస్ అనేది రెసిస్టెన్స్ టు ఇండెంటేషన్ ఆన్ ది సర్ఫేస్. సో ఈ రెండు ఇంపార్టెంట్ దట్ ఈస్ స్టేట్మెంట్స్ని క్లియర్గా గుర్తుపెట్టుకోండి. Hardenability is depth of hardening. Hardness is resistance to indentation. Thank you for watching. Next video లో స్టెయిన్ హార్డనింగ్ గురించి డిస్కస్ చేద్దాం.